ఏపీలో వైసీపీ హయాంలో జరిగిందని చెబుతున్న మద్యం స్కామ్ దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు తనను ప్రశ్నించిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి నోరు విప్పారు. తొలుత మద్యం స్కామ్లో తన పాత్ర లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటున్న ఆయన్ను తాజాగా సిట్ అదుపులోకి తీసుకుని విచారించడం కలకలం రేపింది. అలాగే తన ఇంట్లో కోట్లు దొరికాయని, ఇందులో తాను అంతా జగన్ చూసుకుంటున్నారని చెప్పారంటూ జరుగుతున్న ప్రచారంపై నారాయణస్వామి స్పందించారు. తిరుమలలో మద్యం స్కామ్ తాజా పరిణామాలపై మాట్లాడిన నారాయణస్వామి తనకు లేని ల్యాప్టాప్లను సిట్ ఎలా స్వాధీనం చేసుకుంటుందని ప్రశ్నించారు. అలాగే సిట్ విచారణలో బ్రహ్మాండం బద్దలైనట్టు మీడియాలో ప్రచారం చేస్తున్నారని, తమ హయాంలో అత్యంత పారదర్శకంగా మద్యం విధానం ఉందని తెలిపారు. రాజకీయ వేధింపుల కోసమే సిట్ విచారణ అంటూ హంగామా చేస్తున్నారన్నారు. కక్ష సాధింపులకే లిక్కర్ స్కామ్ సృష్టించారన్నారు. ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని పనులు చేసి పెట్టినట్లు నిరూపిస్తే విషం తాగి చనిపోతానని నారాయణస్వామి సవాల్ విసిరారు. లిక్కర్ పాలసీలో ఏ తప్పు జరిగిందని అప్రూవర్గా మారారని ఆయన ప్రశ్నించారు. దళిత బలహీన వర్గానికి చెందిన నాయకుడిననే నా వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు కథనాలు రాస్తున్నారన్నారు. మరోవైపు అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ ఈ స్కామ్లో తనను నడిపించారన్న ఆరోపణల్ని కూడా ఖండించారు. జగన్ తనకెప్పుడు ఏ పని చేయాలని చెప్పలేదన్నారు. వృద్ధాప్య కారణంగా తనకు ఆరోగ్యం బాగోలేదని, అందుకే గత ఏడాది ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని తన కుమార్తెకు అవకాశం ఇప్పించవలసిందిగా పార్టీని కోరానని, దీంతో జగన్ కృపాలక్ష్మికి టికెట్ ఇచ్చారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సిట్ వాళ్ళు వచ్చి దర్యాప్తు పేరిట తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారన్నారు. ఎక్సైజ్ మంత్రిగా 5 ఏళ్ల పాటు పనిచేసిన తాను తనకేమీ తెలియదు, తన వల్లే తనపై ఉన్న వారు అన్ని నిర్ణయాలు చేశారని ఎలా చెబుతారని ప్రశ్నించారు. తన ఇంటికి సిట్ బృందం వచ్చినప్పటి నుంచి అరెస్టు చేస్తున్నారని, తన ఇంట్లో ఉన్న డబ్బును లెక్కిస్తున్నారని, ఏదో స్వాధీనం చేసుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.